మోషే గురించి సాక్ష్యం ఇచ్చారు ఏమని? मूसा के बारे में गवाही दिया। क्या है वो? ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకంగా ఉంటే ఆ మాట అనగలరండి దేవుడు. और कितना विश्वास योग्य मूसा की वो परमेश्वर ये बातें कह रहा है। ఆయన కూడా ఎంత కష్టపడి ఉంటాడు ఆ మాటను పొందుకోవడానికి. और मूसा भी कितना प्रयास किया होगा, कितना परिश्रम किया होगा वो शब्द पाने के लिए। యోసేపు గురించి కూడా అంటారు. और यूसुफ के बारे में भी कहता है ఫలించడి కొమ్మ అని. एक फलवंत हुआ पौधा है। అంటే ఆయన కూడా ఆయన జీవితంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో మందితో హింసలు పొందారు. ఆ తర్వాత కానీ ఆ మాటను పొందుకోవడానికి ఆయన ఆ మాటను పొందుకోవడానికి చాలా కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. और वो सब पाने के लिए यूसुफ पे बहुत सारे तकलीफ झेला, बहुत सारी परेशानी झेला उसने। అలాంటి దావీదు గారు కూడా సాక్ష్యాన్ని పొందుకుంటున్నారు. और दाऊद भी ऐसी गवाही पा रहा है। ఏమని అంటే, क्या है वो? నా ఇష్టానుసారుడైన మనుషుడు और मेरे मन के अनुसार मिल गया है। అంతేకాదు इतना ही नहीं, ఆ ఉద్దేశాలన్నీ కూడా वह मेरे सारी इच्छा నెరవేర్చిన వాడు पूरी करेगा। ఎవరంటే? कौन है वो? ఎవరంటే? कौन है वो? దావీదు दाऊद కదా. సో ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాలు మనందరికీ తెలుసు. और उसके जीवन में जितने भी चरित्र हैं वो सब हम जानते हैं। ఆయన చిన్నప్పుడు గొర్రెలు కాచేవాడని, वो बचपन में एक चरवाहा था। తర్వాత ఆయన దేవుడు ఎన్నుకున్నాడని, तब परमेश्वर उसको चुना ఒక బలాఢ్యుడిని చంపాడు అని, और एक महान एक सूरवीर को मारा। సౌలును తప్పించి और साउल से बढ़कर దావీదును రాజుగా చేశాడు అని, और दाऊद को राजा बनाकर, ఇలా ఆయన గురించినటువంటి చరిత్ర అంతా మనకు తెలుసు. और उसके विषय में सब जानते हैं हम। అయితే అలాంటి స్థానాన్ని పొందినటువంటి దావీదు, और ऐसा स्थान पाने वाला दाऊद ఆయన ఒక రోజు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఈ రోజు మనందరికీ తెలియాలి. और वो जो सोच रहा था, वो सोच को हमको जानना है। ఎందుకు దేవుడంతటి వాడే దావీదు గురించి అంత మంచి సాక్ష్యం ఇచ్చాడో మనకు తెలియాలి. क्यों परमेश्वर जो परमेश्वर है वो दाऊद के विषय में ऐसा गवाही दे रहा है, उसको हमको जानना है। చూద్దాం. देखेंगे। సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం और दूसरा सामुएल की पत्री 7వ అధ్యాయం 7वां अध्याय। और సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి అంటారు. आदि से परमेश्वर की इच्छा को मालूम करो कहता है। పరీక్షించడం అంటే మనకు బాగా తెలుసు కదండి. और परखना मतलब तो हम बहुत अच्छी तरह से जानते हैं ना। వాడుక భాషలో చెప్పుకోవాలంటే, और साधारण भाषा में कहेंगे तो మనం ఏదైనా వస్తువులు తీసుకునేటప్పుడు కానీ, और कभी हम जब एक वस्तु जब खरीदते हैं, ఏదైనా సామాన్లు మనం తీసుకునేటప్పుడు కానీ, या जो कोई कुछ सामान अगर खरीदते हैं, మనం దాన్ని టెస్ట్ చేస్తాం. हम उसको परखते हैं। ఏదైనా లైట్ తీసుకుంటే అది వెలుగుతుందో లేదో అని, अगर लाइट ले रहे हैं तो वो जल रहा है कि नहीं, బండి తీసుకుంటే అది వెళ్తుందో లేదో అని, और गाड़ी ले रहे हैं तो वो चल रहा है कि नहीं, అలా టెస్ట్ చేసి మరి దాన్ని తీసుకుంటాం. उसको टेस्ट करके परख के हम लेते हैं। సేమ్ అదే విధంగా और उसी रीति से ही దేవుని చిత్తాన్ని కూడా, परमेश्वर की इच्छा को, దేవుని ఇష్టాన్ని కూడా परमेश्वर की पसंद को పరీక్షించి తెలుసుకోండి అంటున్నారు. परख के मालूम करो कहता है। అది తెలుసుకోవాలి కదండి. इसको जानना है ना, తెలుసుకుందాం. जाने के। ఈరోజు ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తారు, మనందరికి బాగా తెలుసు. और एक व्यक्ति को आपको बताऊंगा जो हम बहुत ही अच्छे तरह से जानते हैं। ఆయన గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ और उसके विषय में परमेश्वर गवाही दे रहा है। అపోస్తలుల కార్యములు और प्रेरितों के कार्य 13వ అధ్యాయం 13 अध्याय 22వ వచనం. 22वां वचन। తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చనని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. और यहाँ पे लिखता है फिर उसे अलग करके दाऊद को उनका राजा बनाया, जिसके విజయం పొందడం అనేది చాలా సులభం కాదండి. అందులో దేవుని చేత సాక్ష్యం పొందుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయమే. और गवाही पाना ये कोई साधारण बात नहीं, बहुत मुश्किल है। और ऊपर से परमेश्वर जिसकी गवाही दे वो तो और साधारण नहीं है, बहुत मुश्किल। మనం